హలో ఆస్పిరెంట్స్, లాస్ట్ వీడియోలో నేను పాలిటీకి సంబంధించి 75 ఎంసీక్యూస్ చేశాను కదా. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎంసీక్యూస్ ఈరోజు చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఇవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యూపీఎస్సీకి సంబంధించి. మనకి ప్రజెంట్ పాలిటీ ఏపీఎస్సీ కూడా మనకి యూపీఎస్సీ రేంజ్లోనే ఇస్తున్నారు కాబట్టి మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అది మంచి సోర్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వాటిని రిఫర్ చేస్తున్నాను. అవే కాదు, నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పెట్టిన క్వశ్చన్స్, నెక్స్ట్ గ్రూప్ 2 మెయిన్స్లో పెట్టిన పాలిటీ క్వశ్చన్స్ని కూడా కంపేర్ చేస్తూ వీడియోస్ చేస్తాను నేను. ఈ వీడియోలో అయితే 2019 టెస్ట్ పేపర్ దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. మనకి ఇలాగ బ్యాక్గ్రౌండ్స్ చదువుకోవడం వల్లే మనకి ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఏది చేయకూడదు, మనకి ఏవైతే టాపిక్స్ గుర్తుండట్లేదో అవి బిట్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ వీడియో కొంచెం లెంతీగా చేశాను, బట్ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయాను. ఎక్కువ టైం అయిపోద్ది అని చెప్పి తక్కువ టైంలో ఫినిష్ చేయాలని నేను ఫాస్ట్గా ఆన్సర్స్ క్వశ్చన్స్ ఫినిష్ చేశాను. బట్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు కమెంట్లో నీడ్ మోర్ వీడియోస్ అని పెట్టండి. నేను ఇంకా ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేస్తాను. ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా నేను కంటిన్యూ చేస్తాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్? ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా ఇచ్చాను. నా వాట్సాప్ సంబంధించి ఒక ఛానల్ స్టార్ట్ చేశాను నేను, ఏపీఎస్సీ గ్రూప్స్ కరెంట్ అఫైర్స్ అని. అది కూడా నేను టెలిగ్రామ్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్ యూస్ అవ్వచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనకి, which article of the Constitution of India safeguards one's right to marry a person of one's choice? మనకి ఒకరి చాయిస్ యూజ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది ఏ ఆర్టికల్లోకి వస్తుంది, అది రైట్ టు మ్యారీ ద పర్సన్ అనేది ఏ ఆర్టికల్లోకి వస్తుందని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇక్కడ మనకి ఆప్షన్స్ వచ్చి ఆర్టికల్ 19, 21, 25, 29. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆర్టికల్ 21. మనకి ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్. మనకి ఆర్టికల్ 19లో ఏముంటాయంటే ఫ్రీడమ్స్ ఉంటాయన్నమాట. రైట్ టు ఫ్రీడమ్, ఇలా మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పి ఇలాగా మనకి కొన్ని రైట్స్ ఉంటాయి. అండ్ ఆర్టికల్ 25 వచ్చేసి మనకి ఆర్టికల్ 25 చూసుకుంటే ఫ్రీడమ్ ఆఫ్ కన్సైజ్, ప్రీ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్. అంటే రిలీజన్కి సంబంధించి మనం ప్రాక్టీస్ అంటే ఆ రిలీజన్ని ఫాలో అవ్వచ్చు, వేరే వాళ్ళకి చెప్పచ్చు కూడా. అది మనకి 25లో ఉంది. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ లేదా స్క్రిప్ట్, కల్చర్ ఆఫ్ మైనారిటీస్ని కల్చర్స్ని కాపాడడం కోసం, నెక్స్ట్ వాళ్ళ లాంగ్వేజ్ని కాపాడడం కోసం, వాళ్ళ స్క్రిప్ట్ని కాపాడడం కోసం చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, under which schedule of the Constitution of India can transfer of land, tribal land to private parties for mining be declared null and void? ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, ఏ స్కెడ్యూల్, కాన్స్టిట్యూషన్లో ఏ స్కెడ్యూల్ ప్రకారం మనం ట్రైబల్ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎవరికి, ప్రైవేట్ పార్టీస్కి, దేనికోసం, మైనింగ్ కోసం. అది మనకి నల్ అండ్ వాయిడ్. ట్రైబల్ ల్యాండ్స్ని ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ పార్టీస్ కానీ మనము ట్రాన్స్ఫర్ చేసామంటే అది నల్ అండ్ వాయిడ్ అయిపోద్ది, అది చెల్లదన్నమాట. అది ఏ స్కెడ్యూల్ ప్రకారం అని అడిగారు. మనకి ఇక్కడ స్కెడ్యూల్స్ చూసుకుంటే థర్డ్ స్కెడ్యూల్ దేనికోసం చెప్తుంది, మనకి ఓత్ అండ్ ఎఫర్మేషన్స్ కోసం చెప్తుంది మనకి. అండ్ 9th స్కెడ్యూల్ చూసుకుంటే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ కోసం చెప్తుంది. అండ్ 12th స్కెడ్యూల్ చూసుకుంటే మనకి మున్సిపాలిటీస్ కోసం చెప్తుంది. 74th అమెండ్మెంట్ కోసం చెప్తుంది. మనకి ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకున్నా సరే మనకి 5th స్కెడ్యూల్ అని తెలుస్తుంది. 5th స్కెడ్యూల్ దేనికోసం చెప్తుంది, మనకి ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ వాళ్ళ ఏరియాస్ కోసం మనకి ఫిఫ్త్ స్కెడ్యూల్ అయితే చెప్తుంది. అలాగనే మన ఎలిమినేషన్, కొన్నిసార్లు మన ఎలిమినేషన్ యూజ్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ పెట్టచ్చు. Next question. Consider the following statements. As per recent amendment to India Forest Act 1927, forest dwellers have right to fell the bamboos
గ్రోన్ ఆన్ ద ఫారెస్ట్ ఏరియాస్. ఇక్కడ ఆప్షన్ ఏమంటున్నారంటే రీసెంట్గా మనకి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్కి అమెండ్మెంట్ చేశారనమాట 1927కి సంబంధించి. ఎప్పుడు అమెండ్ చేశారు? 2018లో రీసెంట్ అమెండ్మెంట్ అయితే జరిగింది. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఫారెస్ట్ డ్వెల్లర్స్ వాళ్ళకి రైట్ ఉంది బ్యాంబూస్ని గ్రో చేయడానికి ఫారెస్ట్ ఏరియాస్లో అని చెప్పి ఇక్కడ ఇచ్చారనమాట, వాటిని కట్ చేయడానికి అని చెప్పి. బ్యాంబూస్ ఎక్కడైతే ఫారెస్ట్లో పెరుగుతాయో బ్యాంబూస్ని మనకి ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే అడవిల్లో నివసిస్తారో వాళ్ళు కట్ చేయడానికి అయితే రైట్ ఉందని చెప్పారు. కానీ మనకి రీసెంట్గా అమెండ్ చేసిన ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్లో మనకి 2018లో మనకి నాన్ ఫారెస్ట్ ఏరియాస్లో మనకి బ్యాంబూస్ అనేది కట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఇక్కడ మనకి ఫారెస్ట్ ఏరియాస్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్, యాజ్ పర్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ and other traditional forest dwellers recognition of Forest Act 2006, bamboo is a minor forest produce. ఇదైతే మనకి కరెక్టే. బ్యాంబూ అనేది నాన్ టింబర్ ప్రొడ్యూసెస్ అన్నీ కూడా మనకి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్. సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్, ఫస్ట్ వన్ రాంగ్. దిస్ second one correct, first one wrong. And third చూస్తే scheduled tribes and other traditional forest dwellers recognition of Forest Acts 2006 allows ownership of minor forest produce to forest dwellers. ఇందాక చూసాము మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అనేది మనకి ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఎవరైతే మనకి అడవిలో నివసిస్తారో వాళ్ళకైతే వాటి మీద రైట్ ఉంటుంది, ఓనర్షిప్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద. సో మనకి ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్, థర్డ్ కూడా కరెక్ట్. మనకి కరెక్ట్ అని అడిగారు. సో మనము క్వశ్చన్ ఆన్సర్ చేసినప్పుడు ఇక్కడ నాట్ కరెక్ట్ అడిగారా కూడా చూడాలి. చాలాసార్లు అక్కడే మిస్టేక్ చేస్తాం. నేను కూడా ఎక్కువ అక్కడే మిస్టేక్ చేస్తాను. సో అందుకనే మీకు రిమైండ్ చేస్తున్నాను అలా చేయొద్దని చెప్పి. ఆన్సర్ ఏంటి మనకి 2 and 3 ఓన్లీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. The 44th Amendment to the Constitution of India introduced an article placing the election of the Prime Minister beyond judicial review అని చెప్పేసి అన్నారు. మనకి 44th అమెండ్మెంట్ యాక్ట్ కాదు చెప్పింది, 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందంటే మనకి ఎవరిదైతే ఎలక్షన్స్ అంటే ప్రెసిడెంట్వి, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ది అండ్ స్పీకర్ది అండ్ ఇంకెవరు ప్రైమ్ మినిస్టర్, వీళ్ళ ఎలక్షన్స్ అనేవి బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ పెట్టిందనమాట. ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి వీటిని బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ పెట్టింది. మనకి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, స్పీకర్, ప్రైమ్ మినిస్టర్. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్, the Supreme Court of India struck down 99th Amendment to the Constitution of India as being violative of the independence of judiciary. మనకి సుప్రీం కోర్ట్ అనేది 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని స్ట్రక్ డౌన్ చేసింది. మనకి ఎన్జేఏసీ దీని అయితే స్ట్రక్ డౌన్ చేసి, అసలు ఈ ఆర్టికల్ని ఎందుకు స్ట్రక్ డౌన్ చేసిందంటే మనకి ఏదైతే జ్యుడిషియరీకి సంబంధించి రిక్రూట్మెంట్ ఉందో, జడ్జెస్కి సంబంధించి సెలక్షన్ ఉందో అది అందులో మనకి ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది తీసేయాలి, అది ఇండిపెండెంట్గా ఉండాలి జ్యుడిషియరీ అని చెప్పి దీన్ని స్ట్రక్ డౌన్ చేసిందనమాట. ఇది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ యొక్క డామినెన్స్ ఉంటుందన్నమాట. అలా ఉండకూడదు, జ్యుడిషియరీకి సంబంధించి ఇండిపెండెన్సీ ఉండాలి అని చెప్పి మనకి దీన్ని స్ట్రక్ డౌన్ చేసింది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్, ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ద 9th schedule was introduced in the Constitution of India during the Prime Ministership of. మనకి 9th schedule వచ్చి 1956 అని చెప్పి ఉంటుంది మనకి. అప్పుడు ఆ టైంలో మనకి ఎవరు ప్రైమ్ మినిస్టర్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ 6th క్వశ్చన్,
With reference to Constitution of India, consider the following statements. No High Court shall have the jurisdiction to declare any central law టు బీ కాన్స్టిట్యూషనలీ ఇన్వాలిడ్. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే హైకోర్టుకి ఎటువంటి పవర్ లేదు సెంట్రల్ లాని కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పేసి అన్నారు. లేదు, హైకోర్టుకి పవర్ ఉంటుంది, సుప్రీంకోర్టుకి కూడా పవర్ ఉంటుంది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని చెప్పడానికి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్, an amendment to the Constitution of India cannot be called into question by the Supreme Court of India. ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తే మనకి సుప్రీంకోర్టు అనేది అసలు ఎలాంటి క్వశ్చన్ అడగకూడదు అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు. లేదు, మనకి సుప్రీంకోర్టు అనేది క్వశ్చన్ చేయొచ్చు. మనకి కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చాలాసార్లు క్వశ్చన్ చేసింది, చాలా జడ్జ్మెంట్స్ ఉంటాయి. మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి రిఫర్ చేయండి ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ అని చెప్పి. మనకి ఇలాగే అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్ చేసినప్పుడే కేశవానంద భారతి కేసు 1973లో మనకి కేశవానంద భారతి కేసులోని మనకి సుప్రీంకోర్టు ఒక డాక్ట్రైన్ తీసుకొచ్చింది. అదే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అయితే తీసుకొచ్చింది. సో మనకి సుప్రీంకోర్టు అనేది క్వశ్చన్ చేయొచ్చు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్, ఇక్కడ చేయకూడదని చెప్పేసి అన్నారు. ఫస్ట్ ఆప్షన్ కూడా రాంగ్. సో నైదర్ 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విత్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, prohibition or limitations or provisions contained in the ordinary laws cannot act as prohibitions or limitations on the constitution powers under Article 142. ఇట్ కుడ్ మీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ ఒక కీ ఇచ్చారు, ఏంటది? ఆర్టికల్ 142. మనకి కొన్నిసార్లు ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉంటాయో వాటిని చేస్తున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని పక్కన మనకి ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఒక దిక్కున రాసుకొని వాటిని రివిజన్ చేస్తే ఎగ్జామ్లో మనకి చాలా యూజ్ అవుతాయి. చూసారు కదా, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి. అలాగే కొన్ని ఆర్టికల్స్ ప్రెసిడెంట్కి సంబంధించి, గవర్నర్కి సంబంధించి, సుప్రీంకోర్టుకి సంబంధించి ఇలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఆర్టికల్స్కి సంబంధించి. సో అలాంటివి మనం తెలుసుకుంటే మనకి ఎలిమినేషన్లో హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనకి 143 చూసుకుంటే, యాక్చువల్లీ 143 ఆర్టికల్ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు వాటి పవర్ని ఎక్సైజ్ చేయడం వల్ల అని చెప్పారనమాట. అసలు యాక్చువల్లీ ఆన్సర్ అప్పుడు మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి మనం అలా చూసుకున్నా సరే ఇక్కడ మనం ఎలిమినేషన్లో తీసేయచ్చు. ఫస్ట్ మనం దేనికోసం చూసారు, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కోర్టుకి సంబంధించి అని చెప్పేసి అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ సి ఆప్షన్, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ గ్రేవ్ ఫినాన్షియల్ క్రైసిస్, మనకి ఫినాన్షియల్ క్రైసిస్ ఇది కూడా రాంగ్ అని చెప్పి తీసేయచ్చు. నెక్స్ట్ స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి అని చెప్పి అడిగారు, ఇది కూడా రాంగ్ అని తీసేయచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 143 ఆర్టికల్ ఏంటి, మనకి సుప్రీంకోర్టు అనేది ప్రెసిడెంట్కి కావాల్సినప్పుడు అడ్వైస్ చేయొచ్చు అని చెప్పి 143 ఆర్టికల్ ఉంటుంది. మనకి ఆల్రెడీ 143 ఆర్టికల్ ఉన్నప్పుడు దానిపైన 142 ఆర్టికల్ కూడా సుప్రీంకోర్టుకి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు కదా. అలా అన్నా సరే ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇలా కొన్ని వాటికి ట్రిక్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం అనేది అందరి వల్ల అవ్వదు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి 143 ఆర్టికల్ అంటే నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, సుప్రీంకోర్టు అనేది ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పి. మనకి పార్లమెంట్ ఎటువంటి లా చేసి కూడా మనకి సుప్రీంకోర్టు ఉన్న పవర్స్ని తగ్గించలేదు. ఓన్లీ పార్లమెంట్ లా చేసి మనకి సుప్రీంకోర్టుకు ఉన్న జ్యూరిస్డిక్షన్ని పెంచొచ్చు కానీ తగ్గించడానికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద మోషన్ టు ఇంపీచ్ a judge of Supreme Court of India cannot be rejected by the Speaker of the Lok Sabha as per the Judges Inquiry Act 1968. మనకి జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ఏం చెప్తుందంటే మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎ జడ్జ్ కోసం మనకి జడ్జెస్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అయితే చెప్తుంది. మనకి ఫస్ట్ ఒక జడ్జ్కి సుప్రీంకోర్టు జడ్జ్ ఉంటాడు కదా, తన్ని తీసేయాలి అని చెప్పేసి అంటే మనకి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే జరుగుద్ది. ఇది ఎలా జరుగుద్ది అంటే ఫస్ట్ ఈయనకి సంబంధించి తీసేయాలని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి ముందు. దాన్ని 100 మెంబర్స్, లోక్సభలో 100 మెంబర్స్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ రాజ్యసభలో 50 మెంబర్స్ దాన్ని ఓకే చేయాలన్నమాట. ఇలా ఓకే చేసిన తర్వాత ఈ రిజల్యూషన్ అనేది మనకి స్పీకర్ దగ్గరికి వెళ్తుంది. అలా స్పీకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పీకర్ ఏం చేస్తాడు, తనకి
తను కావాలంటే దాన్ని పాస్ చేయొచ్చు, లేదంటే అక్కడే దాన్ని రిజెక్ట్ చేసేయచ్చు అనమాట. ఒకవేళ తను పాస్ చేశాడు అంటే అది మనకి స్క్రూటినీ చేస్తారు. అంటే ఒక 3 మెంబర్స్ కమిటీ వేస్తారనమాట. దాని మీద 3 మెంబర్స్ కమిటీ వేసి అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనకి దాన్ని చెక్ చేస్తారు. ఈ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. తర్వాత కమిటీ ఏమని చెప్పింది, ఒకవేళ జడ్జ్ నిజంగానే తప్పు చేశారు, తీసేయాలి అని చెప్పేసి అంటే మనకి ఈ కమిటీ అనేది తీసేయచ్చు. ఏదైతే తన మీద అభియోగాలు వచ్చినాయో అది నిజమే అని చెప్పేసి ఒకవేళ ఇచ్చిందంటే దాని తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. మనకి రాజ్యసభలోని లోక్సభలో కూడా స్పెషల్ మెజారిటీతో బిల్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఈయన తీసేస్తున్నట్టు మనకి బిల్ అనేది పాస్ అవ్వాలి. ఇంపీచ్మెంట్ ప్రాసెస్లోని మనకి బిల్ పాస్ అయితే అది కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయితేనే మనకి జడ్జ్ అనే వాళ్ళని తీసేయగలుగుతాము. ఇలాగ స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత మనకి మళ్ళీ ప్రెసిడెంట్ అసెంట్కి పెడతారనమాట బిల్. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత మాత్రమే మనం ప్రెసిడెంట్ కాదు సుప్రీంకోర్టు జడ్జిని తీసేయగలుగుతాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇక్కడ స్పీకర్ రిజెక్ట్ చేయలేడు అని చెప్పేసి అన్నారు. నేను ఏం చెప్పాను, స్పీకర్ నచ్చదే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేసేయచ్చు ఆ రిజల్యూషన్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్, the Constitution of India defines and gives details of what constitutes incapacity, proved misbehavior of the judges of the Supreme Court of India. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంట, డిఫైన్ చేసింది దేని ఇన్కెపాసిటీని, ప్రూవ్డ్ మిస్బిహేవియర్, ఈ 2 వర్డ్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఎక్కడ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళ రిమూవల్లో మనకి ఇన్కెపాసిటీ అండ్ ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అనేది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి అంటున్నారు. మనకి కాన్స్టిట్యూషన్లో డీటెయిల్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. జస్ట్ వర్డ్స్ మాత్రం ఇచ్చారు. The details of the process of the impeachments of the judge of the Supreme Court of India are given in the Judges Inquiry Committee 1968. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఆప్షన్లోనే మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, if the motion of the impeachment of a judge is taken up for voting, the laws requires the motion to be backed by each house of the parliament, supported by the total membership of that house, not less than 2/3 of the members of that house are present. ఆల్రెడీ చెప్పాను కదా, లోక్సభలో రాజ్యసభలో కూడా స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ సపోర్టెడ్ బై మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ నాట్ లెస్ దెన్ 2/3 present on voting. సో మనకి ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈజ్ కరెక్ట్. 3, 4 ఓన్లీ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సజెస్టెడ్ దట్ the governor should be an eminent person from outside the state should be detached figure without intense political links and or should not have taken part in the politics in the recent past. మనకి ఇలాంటివి రికమెండేషన్స్ అనేవి మనము క్వశ్చన్స్లో వస్తున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అంతే. దీనికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం లేదు, రికమెండేషన్స్ ఇస్తారనమాట ఇలాంటి కమిటీస్ అవన్నీ. మనకి సర్కారియా కమిషన్ 1983 ఈ రికమెండేషన్ అయితే చేసింది. మనకి ఇలా వచ్చినప్పుడు ఒకసారి సర్కారియా కమిషన్ లెసన్లో ఉంటుంది, సెంటర్ స్టేట్ రిలేషన్ పాలిటీ బుక్లో. ఒకసారి వెళ్ళి రికమెండేషన్స్ ఒకసారి చూసండి, హ్యావ్ ఏ గ్లాన్స్. దానివల్ల మీకు ఇంకా నెక్స్ట్ బిట్కి ఏదైనా హెల్ప్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చి, ద పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959 ఎగ్జామ్స్ సెవరల్ పోస్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. మనకి ఈ యాక్ట్ కొన్ని పోస్టులు అనేవి డిస్క్వాలిఫికేషన్ నుంచి ఎగ్జామ్ చేయబడుతున్నాయి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నా సరే అని చెప్పారు. మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏదైతే ఈ పార్లమెంట్ యాక్ట్ 1959 ఉందో ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్, అది 5 times అమెండ్ చేశారు, ఇది కూడా కరెక్టే. ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ని జస్ట్ ఆ వర్డ్ మెన్షన్ చేశారు కానీ దాన్ని డిఫైన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. సో థర్డ్ అనేది రాంగ్. మనకి ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఆర్టికల్ 102
మనకి పార్లమెంట్కి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, పార్లమెంట్ మెంబర్స్కి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చెప్తుంది. నెక్స్ట్ 191 ఆర్టికల్, ఇది మనకి స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించి మెంబర్స్కి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్కి రిలేటెడ్ ఉంటుందన్నమాట. మనకి టర్మ్ మాత్రమే మెన్షన్ చేశారు, దాన్ని డిఫైన్ చేయలేదు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. ఆప్షన్ 1 and 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the Legislative Assembly of the state in India, consider the following statements. The governor makes a customary address to the members of the house at the commencement of the first session of the year. మనకి గవర్నర్ అనే వ్యక్తి మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ సెషన్ని ఈయనే అడ్రస్ చేస్తాడు, ఈయనే సమ్మన్ చేస్తారు. అంతేకాకుండా బడ్జెట్లో కూడా మనకి ఎవ్రీ స్టార్టింగ్ ఇయర్ ఈయనే స్టార్ట్ చేస్తాడు, ఇయర్కి ఫస్ట్ డేనే ఈయన స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఫస్ట్ సెషన్ ఫస్ట్ డే కూడా మనకి గవర్నరే స్టార్ట్ చేస్తారనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2. When the state legislature does not have rule on the particular matter, it follows లోక్సభ రూల్. మనకి స్టేట్ లెజిస్లేచర్లో ఏదైనా రూల్ లేకపోతే అప్పుడు లోక్సభలో ఉన్న రూల్స్ని ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. అలా ఉండదు. మనకి స్టేట్ లెజిస్లేచర్కి సపరేట్ రూల్స్ ఉంటాయి. మనకి లోక్సభలో ఉన్న రూల్స్ని స్టేట్ లెజిస్లేచర్ అనేది రెఫరెన్స్గా తీసుకోవచ్చు, కానీ దాన్ని ఫాలో అవ్వాలని ఏం లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. 1 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 1 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ యూ యాక్సెప్ట్ యాజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ ద లిబర్టీ? ప్రొటెక్షన్ అగైనెస్ట్ ద టైరనీ ఆఫ్ పొలిటికల్ రూలర్స్, absence of restraint, opportunity to do whatever one's likes, opportunity to develop oneself fully. మనకి అసలు లిబర్టీ ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ రెస్ట్రైంటే. బట్ దేనికి యాబ్సెన్స్? మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు అని చెప్తారు, కానీ దేనికోసం ఎలా పడితే అలాగా నేను తప్పు చేస్తాను అలా కుదరదనమాట. మనకి దానికి రెస్ట్రైంట్ కాదు, మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనకి ఓన్ ఆపర్చునిటీ, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఉండడమే మనకి లిబర్టీ. సో యాప్ట్ డెఫినేషన్ వచ్చి మనకి ఆపర్చునిటీ టు డెవలప్ వన్ సెల్ఫ్ ఈజ్ కరెక్ట్. యాబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్ కూడా కరెక్టే, బట్ ఇది నెగిటివ్ సెన్స్ వస్తుంది. యాబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయింట్ అంటే ఇంకా మనం తప్పు చేసినా సరే మనం ప్రొటెక్ట్ అవ్వమన్నమాట. సో మనకి యాప్ట్ డెఫినేషన్ వచ్చి ఆపర్చునిటీ టు డెవలప్ వన్ సెల్ఫ్. మనకి ఆపర్చునిటీ దేనికి? మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1830. మనకు అసలు చార్టర్ యాక్ట్ 1830 ఏం చెప్తుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ ఉంది కదా మనకి, ట్రేడ్ మోనోపోలీ, దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అనేది మిగిలిన అన్ని బ్రిటిష్ మర్చెంట్స్కి కూడా అలో చేసింది. అంటే ట్రేడ్ మోనోపోలీ అనేది తీసేసింది అనమాట. సో ట్రేడ్ మోనోపోలీ తీసేసింది కాబట్టి, బట్ ఒక ఎగ్జెప్షన్ అయితే ఉంది మనకి. టీ కానీ లేదంటే వేరే ఏదైనా ట్రేడ్ ఉంటుంది కదా, దేంతో చైనాతో మాత్రం మనకి ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంతేకాకుండా క్రిస్టియన్ మిషనరీస్ కూడా స్టార్ట్ చేశారు మనకి. 1813 చార్టర్ యాక్ట్ ప్రకారమే మనకి క్రిస్టియన్ మిషనరీస్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి కూడా మనకి 1813 చార్టర్ యాక్ట్ ద్వారానే అనుకున్నారు. నెక్స్ట్ ట్యాక్స్ సంబంధించి, ట్యాక్స్ లోకల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేయాలి. ఎవరికి? లోకల్ గవర్నమెంట్ ఇక్కడ మనకి ఇండియాలోనే వీళ్ళకి ట్యాక్స్ పే చేయాలి. ఎవరైతే ట్యాక్స్ పే చేయరో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని చెప్పి 1813 యాక్ట్ ద్వారా చెప్తుంది. ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఎండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ట్రేడ్ ఇన్ ట్రీ అండ్ ట్రేడ్ విత్ చైనా. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్, ఇట్ asserted the sovereignty of the British Crown over the Indian territories held by the company. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇది సోవర్నిటీ తీసుకుంది. ఇట్ asserted the sovereignty of the British Crown over the Indian territories. మనకి పవర్ అనేది తీసుకుంది. అండ్ నెక్స్ట్, రెవెన్యూస్ ఆఫ్ ఇండియా వర్ నౌ కంట్రోల్ బై ద బ్రిటిష్ పార్లమెంట్. ఇది రాంగ్. బ్రిటిష్ పార్లమెంట్ కాదు, లోకల్ గవర్నమెంట్ అనేది మనకి ట్యాక్సెస్ తీసుకుంటుంది. మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంటే మనకి రూల్ చేస్తుంది, బ్రిటిష్ పార్లమెంట్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. మనకి ఆప్షన్ 1 and 2 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్. In India, which of the following review the independent regulators in sectors like telecommunication, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ ఎక్సెట్రా? మనకి ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ అని చెప్పి క్వశ్చన్లో మెన్షన్ చేశారు. రెగ్యులేటర్స్ అనేవి వేరనమాట, అంటే ఏది రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పి అడిగారు రివ్యూ చేసి. మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి యాడ్ హాక్ కమిటీ సెటప్ బై ద పార్లమెంట్. అసలు యాడ్ హాక్ కమిటీస్ అనేవి టెంపరీ అనమాట. మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి ఏదో ప్రాబ్లం ఉందంటే మనకి వెంటనే యాడ్ హాక్ కమిటీ వేయొచ్చు, పార్లమెంట్ వేసి దాన్ని రివ్యూ చేయమని మనకి ఆర్డర్ చేయొచ్చు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి లేదా ప్రతి మినిస్ట్రీకి సంబంధించి కూడా ఇలా యాడ్ హాక్ కమిటీస్ వేసి రివ్యూ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. పార్లమెంటరీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ మొత్తం 24 ఉంటాయి మనకి. ఇవి కూడా రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి రివ్యూ చేయొచ్చు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఫినాన్స్ కమిషన్, మనకి ఫినాన్స్ కమిషన్ అనేది రెగ్యులేట్ చేయదు. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. మనకి ఫినాన్షియల్ సెక్టర్ లెజిస్లేటివ్ రిఫార్మ్ కమిషన్, మనకి ఇలాగా వీటి మీద రివ్యూ చేయడానికి లేదు, ఓన్లీ మనకి ఫినాన్స్కి సంబంధించి చూసుకుంటుంది. నీతి ఆయోగ్ కూడా ఇది రెగ్యులేటింగ్ కాదు. సో మనకి 3, 4, 5 రాంగ్. యాడ్ హాక్ కమిటీస్, పార్లమెంటరీ డిపార్ట్మెంట్స్ ఇవి మనకి ఇండిపెండెంట్ రెగ్యులేటర్స్ అనమాట ఈ సెక్టర్స్లో. సో ఆప్షన్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఈ వీడియోలో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటర్ బోర్డ్ ఈజ్ ద ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ మనకి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ అని చెప్పేసి అన్నారు. ఇది రాంగ్. మనకి ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ ట్రై అనమాట, టెలికామ్కి సంబంధించి రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, వన్ ఆఫ్ ద టాస్క్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బాడీ ఈజ్ టు ఎన్ష్యూర్ కాంపిటేటివ్ మార్కెట్స్ ఫర్ గ్యాస్. మనకి కన్స్యూమర్ ప్రొటెక్షన్ చేయడము, కన్స్యూమర్ రైట్స్ని, నెక్స్ట్ మార్కెట్ని కాంపిటీషన్ని ఎన్ష్యూర్ చేసుకోవడము, ఇవి మనకి టాస్క్స్. కరెక్ట్. ఇది అపీల్స్ అగైన్స్ ద డెసిషన్ ఆఫ్ ద PNGRB గో బిఫోర్ ద అపీలేట్ ట్రిబ్యునల్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. మనకి ఏ యాక్ట్ ద్వారా ఫామ్ అయింది? ఇది మనకి 2003. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మనకి 2 and 3 ఓన్లీ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఇంక ఇక్కడితో ఈరోజు MCQs అయితే అయినాయి. మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి ఎక్స్ప్లెనేషన్తో అయితే నాకు కమెంట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. మర్చిపోకండి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.